నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కె చినపెద్దిరాజు, ఎం నరేష్, రాజశేఖర్, టి దొరబాబు, ఎస్ జగపతి రామయ్యను నియమిస్తూ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎస్ అరుణ ఉత్తర్వులు జారీ చేశారు। నూతన కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించుకొని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు। భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా గొలగాని రమేష్ ఆధ్వర్యంలో 500 మంది వృద్ధ మహిళలకు చీరలు, దుప్పట్లు, బియ్యం, ఫ్రూట్స్ పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంతిన రామరాజు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, భీమవరం ఏఎన్సీ చైర్మన్ పాల్గొని ఈ పంపిణీని నిర్వర్తించారు। ఇందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదుకునే విధంగా అన్న ఎన్టీఆర్ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలియజేశారు। తెలుగుదేశం పార్టీలో తోట సీతారామలక్ష్మి ఆశీస్సులతో భీమవరం 28వ వార్డులో మంచి కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తానని రమేష్ తెలిపారు। దేవి నవరాత్రుల్లో 11వ రోజు మహిషాసుర మర్దిని అలంకరణలో భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు। ఆలయ ప్రధాన అర్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో మహిళల చేత కుంకుమ పూజలు, చండీ హోమం, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు। ఈ రోజు కనకదుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి మహిషాసుర మర్దినిగా అవతరించారని, వైశ్యుడు అనే రాక్షసుడు దున్నపోతు స్వరూపంతో మాయాయుద్ధం చేస్తూ ఉండేవాడని, అటువంటి వ్యక్తుల్ని సంహరించి మహిషాసుర మర్దినిగా అమ్మవారు పేరుగాంచారని పురాణాలు చెబుతున్నాయని అన్నారు। బుధవారం భీమవరం ఆదర్శ్ నగర్ కాట్రగుంటలోని డిఆర్డీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు। ఉదయాన్నే కాట్రేగుంటకు చేరుకున్న కలెక్టర్ వీధులన్నీ కలిగి తిరిగి లబ్ధిదారులను పలకరిస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు। లబ్ధిదారుల వివరాలను, ఆరోగ్య వివరాలను, ఏం పని చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు అని కూడా ఆరా తీశారు। రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు పెద్ద మొత్తంలో పెన్షన్ అందించి అండగా నిలుస్తున్నారని, నెలకు 4000 పెన్షన్ పొందడం ద్వారా మేము గౌరవంగా బ్రతుకుతున్నామని వారు తెలియజేశారు। తినడానికి మందులకు కూడా లోటు ఉండట్లేదని అన్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పెన్షన్లను అందజేస్తోందని, మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని, దీనిలో భాగంగానే స్వస్థ్ నారీ స్వసత్ పరివార్ అభియాన్ పేరిట వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలకు, ఆడపిల్లలకు అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని తెలియజేశారు। అత్తిలి ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో మహర్నవమి సందర్భంగా సువాసనులచే కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు। మహిళలను అష్టలక్ష్ముల అలంకరణ చేసి విశేషంగా పూజించారు। ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు, వాసవి మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు పుప్పాల అర్జున్ రావు అన్నారు। అత్తిలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పుప్పాల అర్జున్ రావు పాల్గొన్నారు। ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ చేయడం పట్ల పేదలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు। స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రారంభించారని, దీనివల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని, స్వచ్ఛమైన ఆరోగ్యం ఉంటుందని నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేర్నిచర్ల సుభాష్ రాజు అన్నారు। బుధవారం ఉండి మండలం కోలమూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామ టీడీపీ అధ్యక్షుడు గాజుల శివ ఆధ్వర్యంలో జరిగింది। పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించి అనంతరం మొక్కలను నాటారు। అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో కొంతసేపు ముచ్చటించారు। వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 15,000 రూపాయలు ప్రభుత్వం సాయం అందిస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఉండి మండల ఇన్ఛార్జ్ సాయి దుర్గరాజు, అసెంబ్లీ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, మండల ప్రధాన కార్యదర్శి రుద్రరాజు శివవర్మ, కొమ్మన సత్యనారాయణ, మహేష్ పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారు ఏదైతే 2014లో స్వచ్ఛ భారత్ అనే
ఈ ప్రోగ్రాం ప్రకటించారు. ఆ రోజు నుంచి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహిరంగ మల విసర్జనం అనేది భారతదేశంలో ఎక్కడ ఉండకూడదన్న మంచి కాన్సెప్ట్ తోటి ఆయన ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. అలాగే పిల్లలు మహిళలకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆరోగ్యం కొరకు పరిసరాలు శుభ్రంగా ఉంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు మండల ప్రాథమిక పాఠశాల కాల్మూరులో అప్రసిద్ధంగా ఉన్న ఈ ఏరియానంతా కూడా ఈరోజు బీజేపీ మండల శాఖ అలాగే విలేజ్ పెద్దలు అందరూ కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దీన్ని బాగు చేయడం జరిగింది. ఇక్కడ చదువుకునే పిల్లలకి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న పరిసరాలన్నీ కూడా పంచాయతీ తోటిగా కలిపి గ్రామ పెద్దలతో కలిపి అలాగే బీజేపీ అలాగే మన కూటమి ప్రభుత్వం అంతా ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రతి గ్రామాల్లోని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జీఎస్టీ 2.0 సంస్కరణతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం ఉనికిల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ యంత్ర పరికరాలతో పాటు సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, జీవన పథకాలు తదితర వస్తువులపై జీఎస్టీలో వచ్చిన మార్పుల కారణంగా రైతులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. గతంలో 12% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వలన యాంత్రీకరణ పరికరాలపై రైతులకు మేలు జరుగుతుందని ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ నాయకత్వంలో తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్లు, వ్యవసాయ అధికారులు, టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, ఎంపీపీ మక్కా సూర్యారావు, తహసీల్దార్ వంశీ, బాలం మహేష్, రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతులకి ఈరోజు కలుగుతున్నటువంటి ప్రయోజనం కూడా చూస్తే రైతు యాంత్రీకరణకు సంబంధించి ట్రాక్టర్లు కానీ పవర్ టిల్లర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా గతంలో 12% జీఎస్టీ ఉంటే ఈరోజు 5% మాత్రమే జీఎస్టీ. ట్రాక్టర్లు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ ఏదైతే 6,16,000 రూపాయలు ఉన్న ట్రాక్టరు జీఎస్టీ ఇంతకుముందు 73,928 రూపాయలు జీఎస్టీ స్లాబ్లో ఉంటే ఈరోజు 12% జీఎస్టీ ఉంటే ఈరోజు 5% జీఎస్టీతో కేవలం 30,803 రూపాయలు మాత్రమే. దీనివలన దాదాపు 50,000 రూపాయలు రైతుకి లాభం చేకూరుతుంది. వారికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ గిఫ్ట్ జీఎస్టీ 2.0 ఈరోజు డ్రోన్స్, పాల క్యాన్లు, కృషి ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్, అదేవిధంగా ట్రాక్టర్లు, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా 12% జీఎస్టీ నుంచి 5% జీఎస్టీకి తీసుకురావడం జరిగింది. ఈరోజు పవర్ టిల్లర్ మీద దాదాపు 12,000 రూపాయలు ఆదా అవుతుంది. ఈరోజు డ్రోన్ మీద దాదాపు 50,000 రూపాయలు ఆదా అవుతుంది. పాల క్యాన్లు, అదేవిధంగా మనకి పన్నీరు, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ దీని మీద 300 నుంచి 400 రూపాయలు ఆదా అవుతుంది. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చి రైతులందరికీ కూడా ప్రయోజనం చేకూర్చింది. మన ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా రైతులందరూ కూడా గ్రహించి ఈ ప్రయోజనాన్ని అందించినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి జీఎస్టీ ఫలాలు మీ అందరికీ కూడా అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్లను అందిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 4,000 పెన్షన్ ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉన్నదో తెలుస్తోందని అన్నారు. 63 లక్షల మందికి ఈ పెన్షన్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఆయన అన్నారు. మొదటి రోజే 95% పెన్షన్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, తణుకు నియోజకవర్గంలో ప్రతి నెల దాదాపు 34,000 పెన్షన్లను
16 కోట్లుగా అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పెద్దన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాధ్యత తీసుకొని ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో పేదల సేవల కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరిగింది. ముఖ్యంగా ఉనికిలి గ్రామంలో దాదాపు 334 పెన్షన్లు, ప్రతి నెల 13 లక్షల పైగా ఇక్కడ పెన్షన్ ద్వారా 4,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామంలో 2,09,00,000 రూపాయలు పెన్షన్లకు అందించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్ అందిస్తుంది. ఏ రాష్ట్రంలోనూ కూడా 2,000 దాటి పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా పేద ప్రజల పట్ల బాధ్యతతో ఉందనే దానికి నిదర్శనం. ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ని అందించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా 1వ తేదీనే ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడంతో పాటుగా దివ్యాంగుల పెన్షన్ కూడా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా వివిధ కేటగిరీల్లో 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా దివ్యాంగులకు అందించడం జరుగుతుంది. ఈరోజు అర్హులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. మన తణుకు నియోజకవర్గంలోనే దాదాపు 34,000 పెన్షన్లు ప్రతి నెల కూడా 16 కోట్ల రూపాయలు ఈరోజు మన తణుకు నియోజకవర్గంలో అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ ను సత్కరించారు. దాసం గోవిందరావు, బండి బుల్లెమ్మ, ఆల్తి సత్యనారాయణ, బోడపాటి సూర్యచంద్రరావులను అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగేశ్వరరావు, కార్యదర్శి చిట్టాల బాలమురళీకృష్ణ, కోశాధికారి వర్ధినేని వెంకట శివ, జెడ్సీ పట్నాల వెంకటేశ్వరరావు, యాతమ రాంబాబు, భాస్కర్ రావు, వెంకన్న, కొండబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వారి అనుభవాలను నేటి తరం వారు తెలుసుకోవాలని నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు బీటలు మొదలైన నాటి నుండే వృద్ధాప్యానికి కష్టాలు ప్రారంభమయ్యాయని హెల్పేజ్ ఇండియా సంస్థ వారు వృద్ధుల పరిస్థితుల మీద సర్వే జరిపి 80% వయోవృద్ధులు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారని తెలియజేశారన్నారు. వయోవృద్ధుల కష్టాలు, త్యాగాలు, అనుభవాలను గౌరవించుకుంటూ వారిని గౌరవించాలని క్లబ్ ప్రెసిడెంట్ సిరగాని నాగేశ్వరరావు అన్నారు. సీనియర్ సిటిజన్ డే కింద మనం చేసుకున్నాము. అయితే వారు జీవితంలో ఎన్నో పడబోసుంటారు. 60 దశాబ్దాలుగా పైన వారు ఉండి వారి యొక్క అనుభవాలు, వారు సంఘానికి ఏం చేశారు, అలాగే వారి యొక్క కుటుంబాన్ని ఎలాగా పోషించుకుని వచ్చారు అన్నీ కూడా వారు సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు చూసుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉండి సంఘానికి మనం ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాము, అదేవిధంగా అత్తిలి కాలేజీకి కూడా వారు ఎన్నో సేవలు చేస్తూ ఉండి పిల్లల యొక్క విద్యకి వారు ఎంతో సహకారం చేస్తూ అనేక సేవా కార్యక్రమం చేస్తున్నారు. వారు కూడా మా లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి దాసం గోవింద్ గారు వారి యొక్క అనుభవాలు మాతో షేర్ చేసుకుని లయన్స్ క్లబ్ని ఇలా మనం సర్వీస్ చేసుకుని ఉండాలి, ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండాలి, సంఘ సేవలో మీరు ముందు ఉండాలి అని వారు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. వారిని రోజు సన్మానించుకుంటాం మా అత్తిలి లయన్స్ క్లబ్కి అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. అత్తిలి
డిప్యూటీ ఎంపీడీఓ మడిపల్లి శ్రీనివాసరావు పదోన్నతిపై మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఉండ్రాజవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయానికి బదిలీ అయిన సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యారావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శామ్యూల్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలోని కనకదుర్గ భవానీ అమ్మవారి ఆలయం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. అమ్మవారికి ఉండ్రాళ్ల నివేదన చేశారు. పొత్తూరి నవీన్ దంపతులు పుష్పాలంకరణకు సహాయ సహకారాలను అందించారు. ఆరవల్లి రైల్వే వేటు గల పుత్తులో ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నాగమ్మ తల్లి పుట్ట ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్రి వెంకటరెడ్డి, పద్మావతి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాక్టర్పై ర్యాలీ చేశారు. ఎంపీడీఓ శ్రీనివాస్, మండలాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చట్టబద్ధమైనటువంటి గ్రామ సభను నిర్వహించుకోవాలని పదోన్నతులను ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదేశించారు. అత్తిలి కనకదుర్గ ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం ఊరేగింపు ఉత్సవం, నిప్పుల గుండం తొక్కే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. అత్తిలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని రామన్నపేటలో గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు కురిపల్లి సత్యనారాయణ ప్రసాద్ అందజేశారు. నెలకు 4,000 పెన్షన్ అందడం పట్ల పేదలు ఎంతో సంతోషిస్తున్నారని, దివ్యాంగులు ఇతరులకు 15,000 వరకు సహాయం అందించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయని అన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకుడు దాసరి నాగరాజు, వెలుగు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగ్ లో ఉన్న సుమారు 50,000 క్లైమ్స్ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వ విజయంలో భవన నిర్మాణ కార్మికులు కీలక పాత్ర పోషించారని, వారి సంక్షేమం కోసం బోర్డులో మరిన్ని పథకాలు అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా కార్మిక గొంతు వినిపించిన ఆర్మిల్లి రాధాకృష్ణ శాసనసభ సమావేశంలో అసెంబ్లీలో గళమెత్తారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధ ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్మిల్ల రాధాకృష్ణకి ఆయన కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాపీ మేస్త్రి యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, కార్పెంటర్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోడి నాగబాబు, తణుకు సంఘ గౌరవాధ్యక్షులు వెంపటాపు శ్రీమన్నారాయణ, సంఘ అధ్యక్షులు కలగర శేషగిరిబాబు, కార్యదర్శి కొప్పోజు కొండబాబు, కోశాధికారి కోటపాడు కోటేశ్వరరావు, సంఘ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తణుకులో 29వ వార్డులో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు వార్డ్ ఇన్ఛార్జ్ తాతపూడి మారుతీరావు, నాయకులు దేవరాజ్ కుమార్, విత్తనాల సాయి, గమినీ రాము, జడ్డు హరి, నాని, జడ్డు సచివాలయం సిబ్బంది గణేష్, సుధా, సాహుల్ పంపిణీ చేశారు. మారుతీరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ఇస్తున్నట్లు తెలియజేశారు. ఈ సచివాలయం పరిధిలో 420 మందికి 17,89,000 ఇచ్చినట్లు, ప్రజలపై భారం లేకుండా జీఎస్టీ వల్ల 15,000 ప్రతి కుటుంబానికి ఆదా అవుతున్నట్లు ఆయన తెలియజేశారు. కరెంటు ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ట్రూ డౌన్ చేసినట్టు కూటమి ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. వేల్పూరు గ్రామం 10వ వార్డులో శిథిలావస్థకు చేరుకుని ఉన్న డ్రైనేజీ పునర్నిర్మాణం చేపట్టాలని సిపిఐ వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చినవేరుభద్రరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఇదే డ్రైనేజ్ గతంలో వేసిన సిమెంట్ రాళ్లు కూడా శిథిలావస్థకు చేరుకుని
పెద్ద రంధ్రం పడిన కారణంగా పాదచారులు వాహనదారులు కూడా ఆదమర్చి వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చేపడుతున్నామని అన్నారు. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణము డ్రైనేజీ పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తణుకు మాజేటివారి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని మహిషాసురమర్దనగా అలంకరించారు. కల్సెట్ సురేష్, జయశ్రీ దంపతులు అమ్మవారికి పట్టు చీరను సమర్పించారు. మారడుగుల సూర్య వెంకట శ్రీరామ్మూర్తి, గిరిజారత్నం దంపతులు అలంకారానికి సహకరించారు. తణుకు వాసవి కన్యకాపరమేశ్వరి ప్రార్థనా మందిరంలో అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించారు. గమని ముత్యాలరావు, రాణి దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.